హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పడానికి వచ్చాను. అదేమిటంటే 2000 సంవత్సరం నుంచి 2026 ఇప్పుడు వరకు బాలకృష్ణ గారు ఎన్ని సినిమాలు హిట్లు కొట్టారు, చిరంజీవి గారు ఎన్ని సినిమాలు హిట్లు కొట్టారు, ఎవరు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు ఒకసారి చూద్దాం. ఈ రుద్దుడు బ్యాచ్ ఎందుకు రుద్దుడు చేస్తుందన్నది కూడా ఒకసారి చూద్దాం. ముందుగా చిరంజీవి గారి సినిమాలు చూద్దాం. 2000 సంవత్సరం నుంచి 2026 వరకు. ముందుగా చిరంజీవి గారి సినిమా ఇంద్ర సినిమా అండి, 2002లో వచ్చింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. అంతకుముందు అన్నయ్య సినిమా వచ్చింది, అది హిట్ అయింది 2. తర్వాత మిగతా సినిమాలు దాదాపు ఏమి హిట్ అవ్వలేదు. ఇంద్ర ఒకటే, అన్నయ్య ఒకటే. మృగరాజు కానీ, అంజీ కానీ ఇలాంటి సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయాయి. అందరవాడు కానీ ఫ్లాప్. జై చిరంజీవ. తర్వాత వచ్చి 3వ హిట్ ఠాగూర్ తర్వాత మన 4వ హిట్ స్టాలిన్ తర్వాత 5వ హిట్ శంకర్ దాదా ఎంబీబీఎస్. జై చిరంజీవ హిట్ అయింది కొందరు అంటున్నారు, హిట్ కాదని కొందరు అంటున్నారు. హిట్ 6 హిట్ కింద వేసుకున్నాం, జై చిరంజీవి కూడా 6 హిట్. జై చిరంజీవి తర్వాత మనోడు సినిమాలు తీయలేదు. శంకర్దాస్ జిందాబాద్ అయితే తీసాడు, 6 హిట్లు అయ్యాయి అప్పటి వరకు. తర్వాత ఖైదీ 150 సినిమా తీసి రీఎంట్రీతో హిట్ కొట్టాడు అండ్ 7. ఖైదీ 150 తర్వాత డైరెక్ట్గా ఇంకా వాల్తే రేరయ్య. 7-8 సినిమాలు వాల్తే రేరతో. ఇవాళ మన శంకర్ వరప్రసాద్ హిట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఈ సినిమా మిగతా సినిమాలు పెర్ఫార్మెన్స్ బట్టి ఒకవేళ హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే 7 సినిమాలు 7-8 సినిమాలు 2000 సంవత్సరం నుంచి 2026 వరకు 7-8 సినిమాలు హిట్లు కొట్టారు. ఇంకో 2 సినిమాలు ఎక్స్ట్రా వేసుకున్నా ఒక 10 హిట్లు అంతే. నేను ఏమైనా మర్చిపోయినా కింద కామెంట్లో పెట్టండి, తర్వాత చూద్దాం. ఒక 10 హిట్లు వేసుకుందాం. 2 ఎక్స్ట్రా కూడా వేసాను కాబట్టి 10 హిట్లు చిరంజీవి గారికి 2000 సంవత్సరం నుంచి 2026 వరకు. 26 సంవత్సరాల మధ్యలో మన చిరంజీవి గారు కేవలం 10 హిట్లు కొట్టారు. ఇక బాలకృష్ణ గారి సినిమాలు చూద్దాం. 2020లో నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్. ఈ మధ్యకాలంలో అనమాట, 2020-2026 మధ్యకాలంలో సినిమాలు చెప్తాను. నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్. గొప్పిటి అనేది సూపర్ హిట్. బలివడి బాసు సూపర్ హిట్ 3. సుల్తాన్ సినిమా హిట్. యావరేజ్ అని కొందరు అన్నారు, మన జై చిరంజీవి వేసినట్టు దీనికి ఇక్కడ సుల్తాన్ కూడా వేసాను నేను. సుల్తాన్ 4. వంశధారకుడు యావరేజ్, అది తీసేద్దాం. 4 సుల్తాన్తో 4. సీమసింహం 5. చెన్నకేశవరెడ్డి 6. లక్ష్మీ నరసింహం 7. లక్ష్మీ నరసింహం తర్వాత సినిమాలు వరుసగా మహారథి, వీరభద్ర, విజేంద్రవర్మ ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చి మిత్రుడు ఫ్లాపులు చూశాడు బాలకృష్ణ. 5-6 సినిమాలు. ఓకే, మన సినిమాలు ఏంటి? నరసింహనాయుడు, సుల్తాను, గొప్పింటన్నుడు, బలివాడి బాసు, సీమసింహం 5. లక్ష్మీ నరసింహం, చెన్నకేశవరెడ్డి 7. పాండురంగుడు 8. పాండురంగుడు తర్వాత మరి సింహ 9. సింహ తర్వాత మళ్ళీ ఫ్లాప్లు వచ్చాయి, పరమవీర చక్ర ఇలాంటి సినిమాలు. మళ్ళీ శ్రీరామరాజ్యం 10.
శ్రీరామరాజ్యం తర్వాత డిక్టేటర్ 11, జయసింహ 12, లెజెండ్ 13. లెజెండ్ తర్వాత వచ్చిన సినిమా ఆదినాయకుడు, ఇలాంటి సినిమా చాలా సినిమాలు ఫ్లాప్లు అయిపోయాయి. లెజెండ్ తర్వాత నేరుగా గౌతమిపుత్ర శాతకర్ణి 13, 14. 14, 13 తర్వాత సింహం తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత డిక్టేటర్ అనుకుంటున్నాను. డిక్టేటర్ తర్వాత మళ్ళీ ఇంకా డైరెక్ట్గా ఈ సినిమా కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ ఫ్లాప్లో డైరెక్ట్గా కాకుండా ఈ 5 సినిమాలు వరుసలెట్లు. ఈ విధంగా చూసుకుంటే బాలకృష్ణ గారి జస్ట్ ఇట్లే చెప్పాను నేను. యావరేజ్లు, సెమీ ఇట్లు గట్రా ఉన్నాయి. దాదాపుగా 15 నుండి 20 సినిమాలు ఇట్లు కనబడుతున్నాయి. లెక్క పెట్టుకోండి మీరు ఒకసారి. మీ చిరంజీవి గారు ఎన్ని ఉన్నాయి? కేవలం 8 సినిమాలు. మేము 2 ఎక్స్ట్రా వేసినా సరే 10. ఎవరు ఫస్ట్? ఏదో ఒక సినిమా క్రికెట్లో ఒక మ్యాచ్ డబుల్ సెంచరీ చేసి తర్వాత మ్యాచ్లన్నీ కొట్టకుండా ఉంటే నేను నెంబర్ 1 అంటే కుదరదు. ప్రతి మ్యాచ్ కొడుతూ ఉండాలి. ఎంత కొంత యావరేజ్ స్కోర్ చేస్తూ ఉంటేనే మన నెంబర్ 1 స్థానానికి వస్తాం. నిన్న రోహిత్ శర్మ ఉన్నాడు, ఒక మ్యాచ్ ఆడలేదు. ఇవాళ విరాట్ కోహ్లీ వచ్చేసాడు నెంబర్ 1 ప్రపంచం వన్డే ర్యాంకింగ్. అది మీరు తెలుసుకోవాలి ఎప్పుడు. మా బాసు ఎవడరా బాసు? చెత్త. ఎవరికి బాసు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెసలంట. ఎవరో ఇట్లుంటే, ఎవరు హీరోలు కరెక్ట్గా ఉంటే, ఎవరు 80% కట్టుకుంటే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అలా రావడం జరుగుతుంది. మీరు రామ్సాన్ కనీసం ఇట్లు కూడా లేవు. ఇవాళ టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరనంటే జూనియర్ ఎన్టీఆర్ వరుసగా 7 ఇట్లు కొట్టాడు. సీనియర్ హీరోలో నందమూరి బాలకృష్ణ. ఇది ఒప్పుకోవాల్సిందే ఎవరైనా. నోరు మూసుకోండి తినంగా. రుద్దుడు పెట్టారు రుద్దుడు మీరని. థ్యాంక్ యూ వెరీ మచ్.